ఇవాళ గుజరాత్ లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సౌరాష్ట్ర ప్రజల నీటి కష్టాలను తీర్చే సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఇరిగేషన్ స్కీమ్ ను ప్రారంభిస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ స్కీమ్ ను ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 10 డ్యాంలను అనుసంధించనున్నారు. అయితే ఇది పక్కా ఎన్నికల శంఖారావమే అంటున్నాయి విపక్షాలు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ గుజరాత్ వెళుతున్నారు. సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఇరిగేషన్ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ ను ఆయన ప్రారంభిస్తారు. జామ్నగర్ జిల్లా ద్రోల్లో స్కీమ్ ను లాంచ్ చేస్తారు. ప్రధాని అయ్యాక రెండోసారి గుజరాత్ వెళుతున్న ప్రధానమంత్రి సౌరాష్ట్ర టౌన్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఇరిగేషన్ స్కీమ్ ను 2012లో తాను గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు ప్రకటించారు మోడీ. 6 ఏళ్ల తర్వాత ఫస్ట్ ఫేజ్ ను ప్రారంభిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా నర్మదా నదిపై ఉన్న 10 డ్యాంలను పైప్ లైన్ ద్వారా అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని 115 డ్యాంలను పైప్ లైన్ ద్వారా అనుసంధానం చేయాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. అయితే అపోజిషన్ పార్టీలు, పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం మోడీ టూర్ ను మరోలా విశ్లేషిస్తున్నారు. 2017లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఈ కార్యక్రమం ప్లాన్ చేసిందంటున్నారు. మరోవైపు గతంలో పటీదార్ ఉద్యమం జరిగిన ప్రాంతం కావడంతో పార్టీపై కొంత వ్యతిరేకత ఉందని, దాన్ని తొలగించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.